నమస్తే మిత్రమా. ఈ వీడియోలో మనం ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్లో ఉండే గ్రేట్ ఓషన్ రోడ్ లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. నేను పోయిన సంవత్సరం క్రిస్మస్ న్యూ ఇయర్ వెకేషన్ టైంలో మా అక్క బావగారు వాళ్ళ పిల్లల్ని కలవడానికి మెల్బోర్న్ అయితే వెళ్ళాను. క్రిస్మస్ పబ్లిక్ హాలిడే కావడంతో మేము అందరం లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేశాం. అక్క ఫ్యామిలీ ఉండేది విక్టోరియా కోస్టల్ ఏరియాలో. అక్కడి నుంచి అయితే మేము ఈవినింగ్ బయలుదేరి మెల్బోర్న్ సిటీకి వచ్చాము. ఇంటి నుంచి మెల్బోర్న్ సిటీకి టోటల్ డిస్టెన్స్ అయితే 130 కిలోమీటర్స్. మన భారతదేశంలో గనక సిటీ అవతల టౌన్స్ అవతల ఊర్లు ఉన్నట్టు ఆస్ట్రేలియా విక్టోరియాలో కూడా మెల్బోర్న్ మెయిన్ సిటీకి కొంచెం దూరం అయితే దాన్ని సబ్అర్బ్స్ అయితే అంటారు. ఈ సబ్అర్బ్స్ కొన్ని అయితే కంట్రీ సైడ్లో ఉంటాయి. కంట్రీ సైడ్లో బేసికలీ ఏంటంటే పొలాలు, డైరీ ఫార్మ్స్ అట్లాంటివి అయితే ఎక్కువ ఉంటాయి. సో కంట్రీ సైడ్ నుంచి సిటీకి వెళ్ళటానికి అయితే మనకి ఈ 130 కిలోమీటర్లు కవర్ చేయడానికి 2.5 hours అయితే పట్టింది. సో డే 1 మనకైతే లాంగ్ డ్రైవ్ మెల్బోర్న్ సిటీ వరకు. ఇక్కడ మనకి కనిపించేది మెల్బోర్న్లోని ఫేమస్ ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్. ఇది ఒకప్పుడు మెల్బోర్న్ టర్మినస్ అని పిలువబడేది. 1854 సంవత్సరంలో ఓపెన్ చేసిన ఈ స్టేషన్ ఆస్ట్రేలియా మొత్తంలో మొదటి పబ్లిక్ స్టీమ్ రైలు స్టేషన్. సూపర్ కదా. ఇంకా క్రాస్ అయ్యి పార్కింగ్ ఏరియాలో మా కార్ని అయితే పార్క్ చేసేసాము. ఆ నైట్కి మేము సిటీలోనే హోటల్లో ఉన్నాము. సిటీలోనే చైనా టౌన్ ఏరియాలో వాక్ చేస్తుంటే ఇంకా చైనాలోనే ఉన్నట్టు అనిపించింది. ఆ చైనీస్ స్టైల్ క్రిస్మస్ డెకరేషన్స్ కానీ, వాళ్ళ రెస్టారెంట్స్, ఇంకా మాండరిన్ భాషలో క్రిస్మస్ క్యారల్స్ పాడుతున్నారు. హాలిడే కావడంతో సిటీ మాత్రం ఆ రోజు ఫుల్ బిజీగా ఉంది. నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే సిటీలో ఆస్ట్రేలియన్ లోకల్స్ కంటే కూడా ఇతర దేశాల వారు ఎక్కువగా కనిపించారు. టూరిస్ట్ కావచ్చు, లేదా ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. మన వాళ్ళని చూసైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా మార్నింగ్ మేమందరం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి లాంగ్ డ్రైవ్కి స్టార్ట్ అయ్యాము. మెల్బోర్న్ సిటీ నుంచి మేము వెళ్ళే ప్లేస్ 230 కిలోమీటర్లు. గ్రేట్ ఓషన్ రోడ్ మీదుగా మనం ఇప్పుడు వెళ్ళబోయేది 12 అపోస్టిల్స్ అనే ఒక టూరిస్ట్ సైట్. చిన్నగా సిటీ క్రాస్ అయ్యి సబర్బ్స్ నుంచి వెళ్తుంటే బయట సీనరీ కూడా మారుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ బదులు ఇప్పుడు విశాలమైన పొలాలు, రోడ్లు, చెట్లు స్టార్ట్ అయిపోయాయి. హాయిగా కార్ని క్రూజ్ మోడ్లో పెట్టేసి డ్రైవ్ చేయొచ్చు. కాసేపు సీనరీ ఎంజాయ్ చేద్దాం.
డ్రైవ్ అంతా అక్క, బావగారు పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ, అంత్యాక్షరి ఆడుతూ, స్నాక్స్ తింటూ 12 అపాస్టిల్కి రీచ్ అయ్యాము. సిటీ నుంచి ఇక్కడ రావడానికి మాకైతే 3 గంటలు పట్టింది. ఈ గ్రేట్ ఓషన్ రోడ్ ఏదైతే ఉందో విక్టోరియాలోని సముద్ర తీరానికి పక్కగా ఉంటుంది. ఈ రోడ్డు ఆస్ట్రేలియా సౌత్ ఈస్ట్ కోస్ట్ అంటే ఆగ్నేయ కోస్ట్లో టార్క్వే నుంచి ఆలెన్స్ఫోర్డ్ అనే టౌన్ వరకు ఉంటుందన్నమాట. మొత్తం 240 కిలోమీటర్ల రోడ్డు. టూరిస్ట్కి అలానే ఇక్కడ లోకల్స్కి కూడా ఇది ఒక ఫేమస్ వెకేషన్ స్పాట్. గ్రేట్ ఓషన్ రోడ్ ఏదైతే ఉందో ఒక అద్భుతమైన దృశ్య అనుభవం. ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే సముద్రం, ఆట్వే పర్వతాలు, సముద్రపు అలల వల్ల విరిగిపోయిన కొండ చర్యలు, ఆహా చాలా బాగున్నాయి. ట్వెల్వ్ అపాస్టిల్స్ ఏరియల్ వ్యూ అంటే పైనుంచి చూడటానికి ఇక్కడ హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎండ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ కాసేపు ఆగి మేము ఇంకా పిల్లల్ని తీసుకుని దగ్గరలోనే ఉన్న ఒక మోటల్కి వెళ్ళాము. 12 అపాస్టిల్స్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అవే 12 అపాస్టిల్స్ మోటల్ అండ్ కంట్రీ రిట్రీట్ అనే ఒక చోట మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. మోటల్ మాత్రం చాలా బాగుంది. చెట్లు, చల్లగాలి, అక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ చేసేసి మళ్ళా సన్సెట్ టైంకి వ్యూ పాయింట్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సూర్యోదయం ఇంకా సూర్యాస్త సమయంలో ఈ 12 అపాస్టిల్స్ శిలలు బంగారు రంగులో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంటాయి. అసలు 12 అపాస్టిల్స్ ఎలా ఏర్పడ్డాయి అంటే సుమారు 10 నుంచి 20 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం సముద్రం కింద ఉండేది. సముద్ర జీవుల అవశేషాలు చేరి లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి ఏర్పడింది. తర్వాత వేల సంవత్సరాల పాటు బలమైన సముద్ర అలలు, గాలులు, వర్షాలు తీర ప్రాంతంలోని మృదువైన లైమ్ స్టోన్ కొరికి పెద్ద పెద్ద గుహలు ఏర్పరిచాయి. ఆ గుహలు క్రమంగా ఆర్చులుగా మారాయి. ఆ ఆర్చులు కూలిపోవడంతో సముద్రంలో ఒంటరిగా నిలిచిన భారీ రాయి స్తంభాలు ఏర్పడ్డాయి. మొదట ఇవి సో అండ్ పిగ్లెట్స్ పేరుతో పిలిచేవారు. 1922లో పర్యాటకులను ఆకర్షించేందుకు బైబిల్లోని యేసుక్రీస్తు 12 శిష్యులని సూచించి 12 అపాస్టిల్స్ అని మార్చారు. అసలు విషయానికి వస్తే అక్కడ నిజంగా 12 రాళ్ళు లేవు, 8 మాత్రమే కనిపించేవి. కాలక్రమంలో కొన్ని కూలిపోయాయి.
ఈ రాళ్ళు ఇంకా క్రమంగా క్షీణిస్తున్నాయి. భవిష్యత్తులో మరికొన్ని కూలిపోవచ్చు. డే 3 మార్నింగ్ కంట్రీ రిట్రీట్లో ఆల్పాకాస్, చెట్ల మీద రకరకాల పక్షులు, కోఆలా ఎలుగుబంట్లు కూడా కనిపించాయి. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడున్న బుజ్జి హీలా అనే కుక్కతో ఆడుకొని బయలుదేరాము. రిటర్న్ జర్నీ టోటల్ 356 కిలోమీటర్లు. ఆ రోజే కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. జర్నీ మధ్యలో బ్రేక్ తీసుకొని ఫెయిర్ హ్యావెన్ అనే బీచ్కి వెళ్ళాము. ఇక్కడ బీచ్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. క్లియర్ నీళ్ళు, ఇంకా బీచ్లో ఎటువంటి చెత్త లేకుండా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మాత్రం వాళ్ళ బీచుల్ని చాలా శుభ్రంగా ఉంచుతారు. బీచ్లో నీళ్ళు, ఇసుకలో గవ్వలు తప్పితే ఎటువంటి చెత్త కనపడలేదు. మన దేశంలో కూడా ఇలా ఉండుంటే బాగుండేది అనిపించింది. సిటీలో ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ చేసి మా సబర్బ్కి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. దారిలో ఇలా ఆటోమేటిక్ కార్ వాష్ స్టేషన్లో ఆగి కార్ క్లీన్ అయ్యాక ఇంటికి చేరుకున్నాం. ఈ ట్రిప్ మాత్రం చాలా మెమొరబుల్గా అనిపించింది. మీకు కూడా నచ్చింది అని ఆశిస్తూ సెలవు.